మమ్మీ అన్నదానికి వచ్చాం మేము మా ఫ్రెండ్స్. గైస్ కాణిపాకానికి వచ్చాం. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. ఈరోజు మనం అయితే చిత్తూరుకి దగ్గరలో ఉన్న ఒక అద్భుతమైన గుడికి అయితే వెళ్ళబోతున్నాం. అదే మరేదో కాదండి, మన కాణిపాకం వినాయక స్వామి దేవస్థానము. మీలో ఎంతమందికి తెలుసు ఈ గణపయ్య విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందనేసి? ఇది నిజమా లేదా భక్తుల నమ్మకమా అని తెలియాలంటే ఫుల్ వీడియో చూసేసేయండి, డోంట్ మిస్ ఇట్. గైస్ ఈ టెంపుల్ అయితే తిరుపతికి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చిత్తూరు నుంచి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. మనకు బస్సెస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడికైతే మీరు సులభంగా రీచ్ అయిపోవచ్చు. ఇంకా మన ఈ విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే మనము ఎర్లీ మార్నింగ్ వచ్చామంటే మనకైతే దర్శనం ఫాస్ట్గా అయిపోద్ది. మనమైతే ఈ కోనేట్లో వాటర్ని తల మీద చల్లుకొని పాదాలన్నీ శుభ్రం చేసుకొని ఇంకా వినాయకుడికి ఒక నమస్కారం చేసుకొని ఇంకా మన దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అలా వెళ్తూ ఉన్నామో లేదో ఇక్కడ ఫోన్స్ అయితే అలో లేదంట గైస్, కాబట్టి మనమైతే ఫోన్స్ డిపాజిట్ చేసేయాలి. ఇంకా మనమైతే ఫోన్స్ లోపల అలో లేదు, మనకి ఏమీ ఉండదు కాబట్టి ఇంకా మనం ఫోన్స్ అయితే డిపాజిట్ చేసి తర్వాత టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్ళిపోదాం. చూడండి గాయస్, ఇక్కడ కూడా వదలట్లేదు. ఇలాంటి వాళ్ళు ప్రతి గ్యాంగ్లో ఒక ఉంటారు కదా, వాళ్ళని ట్యాగ్ చేయండి ఖచ్చితంగా. అది గాయస్ ఇక్కడైతే కొబ్బరికాయలు బయటే కొట్టేసేయాలి. కొబ్బరికాయలు కొట్టేసి తర్వాత అయితే మనం అయితే ఇంకా దర్శనానికి వెళ్ళచ్చు. ఇక్కడైతే మనకైతే లోపల కెమెరా లేదు కాబట్టి మీకైతే బయట నుంచే వ్యూ చూపిస్తున్నాను. చాలా బాగుంది వ్యూ అయితే. అలాగే మనమైతే క్యూ లైన్ చూపిస్తాను రండి. ఇదే అండి మనం వెళ్ళాల్సిన క్యూ. జనాలు అయితే తక్కువగానే ఉన్నారు కాబట్టి మనం అయితే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాం. ఇంకా మనం అయితే ఫోన్స్ డిపాజిట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే ఫోన్కి అయితే 5 రూపీస్ అంట, కెమెరాకి అయితే 10 రూపీస్. ఇంకా అయితే మనం వినాయకుడిని దర్శించుకొని బయటకు వచ్చేస్తాం. బయటకు వస్తానే ఇక్కడ డొనేషన్ కౌంటర్ ఉంటుంది. డొనేషన్ కౌంటర్కి ఆపోజిట్లోనే మనకైతే ప్రసాదం సెంటర్ కూడా ఉంటుంది. ఇక్కడే మనకు కావాల్సిన లడ్డూలు అయితే మనం తీసుకోవచ్చు. అలా లడ్డూని తీసుకొని ఇక్కడే పక్కనే అయితే మనకు మజ్జిగ స్టాల్ ఉంది. మజ్జిగ అయితే తాగేసాము. మజ్జిగ తాగేసి ఇంకా మనకి తెల్లారి నుంచి ఉపవాసం ఉన్నాం కాబట్టి ఆకలేస్తుంది బాగా. ఇంకా ఇక్కడే అన్నదానం పెడతారని తెలిసి మనమైతే అన్నదాన సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇలా వెళ్తూ ఉంటే మనకైతే కళ్యాణ మండపం అయితే ఒకటి కనిపించిందండి. ఇది కాణిపాకం వాళ్ళదంట. చాలా లో ప్రైస్లో పెళ్ళిళ్ళు అయితే చేసుకోవచ్చు. అయితే మీ గ్యాంగ్లో కూడా ఇంకా ఎవరన్నా పెళ్ళి కాకుండా ఏజ్ అయిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకోమని చెప్పండి. ఇంకా మనమైతే అలా ముందుకెళ్ళాము. ముందుకెళ్ళగానే ఇక్కడైతే ఒక పెద్దదిగా ఉందండి. ఇక్కడ భోజనశాల. ఇక్కడైతే 24 అవర్స్ జరగదంట అన్నదానము. పర్టికులర్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఏమేమి వడ్డిస్తారో ఇక్కడే బోర్డులోనే మెన్షన్ చేశారు. ఆకుకూర, దొండకాయ, పప్పు అనేసి మొత్తం క్లియర్గా. ఇంకా మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. చూస్తుంటే ఆల్రెడీ ఎవరో మెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ మెస్ అయిన తర్వాత మనల్ని అయితే వదిలేట్టుగా ఉన్నారు. ఓకే అనేసి ఇంకా ఆ మెస్ క్లియర్ అయిపోయి మనం అయితే లైన్లోకి వచ్చేసాము. ఫ్రెండ్స్ అసలే అలసిపోయినాము, మాట్లాడే ఓపిక లేదు. సరే పదండి, భోంచేస్తూ మనమైతే ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము. కాణిపాకం ఆలయం అనేది 11వ శతాబ్దంలో చోళుల చేత కట్టబడిందంట. ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళంట. ఒకరికైతే మాటలు రావు, ఒకరికి చెవులు వినపడవు, ఒకరి కళ్ళు కనపడవు. వీళ్ళు 3 కలిసి తమ పొలంలో బావి కోసం మట్టిని తవ్వుతూ ఉండగా ఒకటైతే బలంగా తగిలిందంట గొడ్డలకి. ఏంట్రా అని చూస్తే అక్కడంతా ఫుల్ రక్తం కారుతూ ఉందంట. ఆశ్చర్యపోయిన వాళ్ళు చూస్తుండగా అక్కడ ఒక స్వయంగా వెలిసిన వినాయక స్వామి విగ్రహం అయితే కనిపించిందంట. అదే సమయంలో ఒక అద్భుతం కూడా జరిగిందంట. వాళ్ళ 3కి అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్, ఆ లోపాలు అయితే క్లియర్ అయిపోయాయంట. అప్పటి నుంచి ఇక్కడ స్వయం వినాయకుడిగా ఈయన వెలిశాడు. అది ఈ ఆలయ చరిత్ర అయితే. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. మా వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మీరే చూడొచ్చు అదంతా. ఇక్కడైతే మనకి చాలా బాగా వడ్డించడం కానీ, అంత రైస్, కర్రీస్ కానీ చాలా బాగున్నాయి. ఇతనైతే మనకి 2 గ్లాసులు మజ్జిగ ఇచ్చాడు తాగమని. ఆయన కూడా మనకు ఫ్రెండ్స్ అయిపోయాడు. ఇంకా మా వాళ్ళు చూడండి రసం కూడా వేసుకొని ఒక పట్టు పట్టారు మొత్తానికి అయితే. ఇంకా మేమైతే అలా మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము బయటికి. మా వాడు ఏదో కాయలు కొనుక్కొచ్చాడు. ఎలా ఉందిరా సూపర్ అంటున్నాడు చూసారా. ఇంకైతే మనమైతే వీటి తర్వాత చెప్పడం మర్చిపోయామా, ఈ ఆలయంలో ఇవే కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ ఎక్కువ సత్యాలు జరిపిస్తారు. అంటే ఏదన్నా వెళ్ళి వస్తువు దారిపోయినా కొన్ని కేసులు అలాంటివి ఉంటాయి కదండి, తీరనివి. అలాంటి వాటికైతే ఇక్కడ ప్రమాణం చేపిస్తారంట. ఇక్కడ ప్రమాణం చేసి కానీ అతను అబద్ధం చెప్పాడంటే ఇంకా వాడికి కాణిపాకం దాటే లోపల ఏదో కీడైతే జరుగుతుందని ఇక్కడ వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతారు. మరి చూసుకోండి. అది గైస్ ఈ వీడియో అయితే. ఉంటాం మరి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.